హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ప్రముఖ నటి కన్నుమూత తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటి సీనియర్ నిర్మాత కృష్ణవేణి గారు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు కాగా కొన్ని రోజులుగా వయోభార సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. ఇక కృష్ణవేణి మరణంపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ హీరో నందమూరి తారక రామారావును సినీ రంగానికి హీరోగా పరిచయం చేశారు కృష్ణవేణి గారు. ఆమె నిర్మించిన మన దేశం చిత్రంలో ఎన్టీఆర్ చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆయన నటన విశ్వరూపంతో ఓ అసమాన చరిత్రను లిఖించారు. అలాగే దివంగత సంగీత దర్శకుడు ఘంటసాలను కూడా సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణవేణి గారు. అక్కినేని నాగేశ్వరరావుతో చాలా సినిమాలు తీసిన నిర్మాత కృష్ణవేణి నటిగా, నిర్మాతగానే కాకుండా నేపథ్య గాయనిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 1939లో మేర్జాపురం జమీందార్ను వివాహం చేసుకున్నారు కృష్ణవేణి గారు. అప్పట్లో వాళ్లకు శోభనాచాల స్టూడియో ఉండేది. ఆ తర్వాత దానిని వినాశ స్టూడియోగా మార్చారు. 1949లో విడుదలైన మన దేశం సినిమా ద్వారా ఆమె నిర్మాతగా ఎంతో మంది సినీ ప్రముఖులకు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఇంతటి మహానుభావులను పరిచయం చేసిన కృష్ణవేణి గారు మన మధ్య లేకపోవడం నిజంగా విచారించదగ్గ విషయమేనని సినీ ఇండస్ట్రీ పేర్కొంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.